హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ SLS శ్రీ లీగల్ సర్వీసెస్. వెల్కమ్ టు డే 36 ఆఫ్ డైలీ లీగల్. ఈ రోజు మనం నేర్చుకోబోయే టాపిక్ కీ డీటెయిల్స్ ఇన్ సెక్షన్ 26 ఆఫ్ చాప్టర్ 3 ఇన్ BNSS. సెక్షన్ 26 మోడ్ ఆఫ్ కాన్ఫరింగ్ పవర్స్. ఇట్ ఎంపవర్స్ ద హైకోర్ట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ టు ఇష్యూ ఆర్డర్స్ టు కన్ఫర్ పవర్స్ అపాన్ ఇండివిజువల్స్ బై నేమ్, by virtue of their offices or by classes of officials through their official titles. అంటే హైకోర్టు ఆర్ స్టేట్ గవర్నమెంట్ వ్యక్తులకు వారి అధికార బిరుదుల ద్వారా వారి పేరు, వారి ఆఫీసెస్ ఆధారంగా లేదా క్లాసెస్ ఆఫ్ ఆఫీషియల్స్ ద్వారా అధికారాలను ప్రదానం చేసే ఆర్డర్స్ ను జారీ చేయడానికి అధికారం ఇస్తుంది. నెక్స్ట్, డెలిగేషన్ ఆఫ్ పవర్స్. ఇట్ అవుట్లైన్స్ ద మెథడ్ బై విచ్ పవర్స్ ఆర్ గివెన్ టు స్పెసిఫిక్ ఇండివిజువల్స్ ఆర్ గ్రూప్స్ అండర్ ద BNSS. అంటే BNSS కింద స్పెసిఫిక్ వ్యక్తులు లేదా సమూహాలకు అధికారాలు ఇవ్వబడే పద్ధతిని ఇది వివరిస్తుంది. నెక్స్ట్, ఇష్యూయింగ్ అథారిటీస్. ద పవర్ టు కన్ఫర్ దీస్ పవర్స్ రెస్ట్ విత్ ద హైకోర్ట్ ఆర్ ద స్టేట్ గవర్నమెంట్. అంటే ఈ అధికారాలను ప్రదానం చేసే అధికారం హైకోర్టు లేదా రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. నెక్స్ట్, మోడ్స్ ఆఫ్ కన్ఫరల్. పవర్స్ కెన్ బి కన్ఫర్డ్ ఇన్ 3 ప్రైమరీ వేస్. పవర్స్ 3 ప్రాథమిక మార్గాల్లో ప్రదానం చేయవచ్చు. ఫస్ట్, బై నేమ్. గ్రాంటింగ్ పవర్స్ టు ఏ స్పెసిఫిక్ ఇండివిజువల్ బై దేర్ నేమ్. అంటే ఒక స్పెసిఫిక్ వ్యక్తికి వారి పేరుతో అధికారాలను ప్రదానం చేయడం. నెక్స్ట్, బై వర్చ్యూ ఆఫ్ ఆఫీస్. గ్రాంటింగ్ పవర్స్ బేస్డ్ ఆన్ ఏ పర్సన్స్ డెసిగ్నేటెడ్ పొజిషన్ ఆర్ రోల్. అంటే ఒక వ్యక్తి డెసిగ్నేటెడ్ పొజిషన్ ఆర్ రోల్ ఆధారంగా అధికారాలను ప్రదానం చేయడం. థర్డ్, బై క్లాసెస్ ఆఫ్ ఆఫీషియల్స్. కన్ఫరింగ్ పవర్స్ ఆన్ ఏ గ్రూప్ ఆఫ్ ఆఫీషియల్స్ యూజింగ్ దేర్ ఆఫీషియల్ టైటిల్. అంటే వారి అధికారిక టైటిల్స్ ని ఉపయోగించి అధికారాల బృందానికి పవర్స్ ను ప్రదానం చేయడం. నెక్స్ట్, ఎఫెక్టివ్ డేట్. An order conferring power becomes effective on the date it is communicated to the person or persons receiving the power. అంటే అధికారాన్ని ప్రదానం చేసే ఆర్డర్ దాన్ని స్వీకరించే వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియజేసిన తేదీ నుండి అమలులోకి వస్తుంది. నెక్స్ట్, పర్పస్. This section provides the legal framework for the appropriate delegation of authority within the framework of the BNSS. అంటే ఈ సెక్షన్ BNSS చట్టంలో తగిన లీగల్ ఫ్రేమ్వర్క్ కోసం చట్టపరమైన చట్టాన్ని అందిస్తుంది. అందరికీ అర్థమైందని భావిస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.